వింటోంది నిజమే. అందనంత ఎత్తుకు చేరుకున్న బంగారం ధరలు క్రమేపీ తగ్గుతూ ఉన్నాయి. దీపావళిలో ఎక్కడైతే మనకు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయిందో బంగారం ధర ఇప్పుడు దాదాపు 2000 నుంచి 3000 రూపాయల వరకు తగ్గింది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. దాదాపు 5000 వరకు వెండి తగ్గిపోయింది. నిజంగా అంతకు ముందు బంగారం పెరుగుతుంది అన్న కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు నిజంగా మీరు బంగారం కొనాలి అనుకుంటే మరి ఇది అనువైన టైమా కాదా అన్నది చూడాలి. మరి దీని అంతటికీ కారణం ఏంటి? ఎందుకు బంగారం ఇంకా ₹1,00,000 చేరుతుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు తగ్గడానికి కారణం ఏంటి? దీనికంతా ట్రంప్ ఎఫెక్టా? మొన్న అమెరికా ఎన్నికల్లో ప్రెసిడెంట్గా గెలిచిన ట్రంప్ ఎఫెక్ట్ దీనిపైన ఖచ్చితంగా ఉంది అని కొంతమంది అంటున్నారు. కాకపోతే మరి ఇంకేంటి రీజన్? మా ప్రతినిధి అంజుమా ఉన్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఓటు అంజుమా. మొన్నటి వరకు పసిడి ధరలు పైకి పోయాయి, దాదాపు 1,00,000కి చేరువలోకి కూడా వెళ్ళాయి. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చూస్తున్నాము. కొంతవరకు బంగారం ధరలు దిగొచ్చాయి. వీటికి గల కారణాలు, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం పంజాగుట్లో ఉన్నటువంటి మానపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు డైరెక్టర్ గోపీకృష్ణ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మొన్నటి వరకు చూస్తే 24 క్యారెట్ల బంగారం దాదాపు 1,00,000 చేరువలోకి వెళ్ళింది, 82 ఆ పై వరకు కూడా వెళ్ళింది. ప్రస్తుతం చూస్తే కొంతవరకు దిగొచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది. ప్రజెంట్ 22 క్యారెట్స్కి 24 క్యారెట్స్ గోల్డ్కి ఎలా ఉంది ధర? ఈ సంవత్సరం చాలా అప్ అండ్ డౌన్స్ అని చెప్పవచ్చు అండి. గోల్డ్ మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు $2,300 ఒక ఔన్స్ నుంచి $2,850 ఒక ఔన్స్ వరకు వెళ్ళింది. అంటే నార్మల్గా బంగారం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్లో స్పాట్ ప్రైస్తో చూస్తారు. దీన్ని బట్టి మన ఇండియాలో రూపీకి కన్వర్ట్ అవుతుంది. సో ఇండియన్ కరెన్సీలో కూడా వెరీ బిగ్ చేంజ్. దాదాపు 70,000, 68,000 టు ఇట్ స్ట్రైట్ అవే బాన్ టు 82,000. అంటే ఒక ఇయర్లో దాదాపు ₹15,000 వేరియేషన్ చూసాం. అండ్ లాస్ట్ అంతా కూడా 6 months అండ్ లాస్ట్ ఇయర్ అంతా కూడా వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇంటర్నేషనల్లీ. అంటే వార్ సిచ్యువేషన్ కానివ్వండి, పొలిటికల్స్ ఇది కానివ్వండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, అండ్ అన్నిటికన్నా మెయిన్ యూఎస్లో ఎలక్షన్స్, ఇవన్నిటి ఇంపాక్ట్ పైన చాలామంది ఇన్వెస్టర్స్ మెటల్ వరకు మూవ్ అవుతారు. సో మెటల్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ మన ఎలక్షన్స్ తర్వాత వీ హ్యావ్ సీన్ అగైన్ ఏ రివర్స్ ట్రెండ్. అంటే దాదాపు ₹82,500 వెళ్ళింది, మళ్ళీ దాదాపు ₹76,000 వచ్చేసింది. అంటే ఒక ₹5,000 కరెక్షన్ చూసాం. ఇంటర్నేషనల్లో చూస్తే ఆల్మోస్ట్ $200 కరెక్షన్ చూసాం. సో ఈ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ బికాస్ ఇంటర్నేషనల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి బట్టి ఉంటుంది. కానీ కమింగ్ అప్ టు ఇండియా అంటే గోల్డ్ రేట్లో 82,500 వాస్ హైయెస్ట్ లెవెల్. లాస్ట్ 1 monthలో కేమ్ బ్యాక్ టు 76,000. బట్ గుడ్ లెవెల్ అని చెప్పవచ్చు. ఎనీథింగ్ అరౌండ్ 74,000-75,000 షుడ్ బి మోర్ గుడ్ లెవెల్ ఫర్ పీపుల్ టు బై. సో ఈ రోజు మనం చూస్తే తులం బంగారానికి 22 క్యారెట్స్లో, అదేవిధంగా 24 క్యారెట్స్లో ఏ విధంగా ఉంది? ఇవాళ 22 క్యారెట్ చూసుకుంటే 69,000 ఆర్డ్ ఉందండి 22 క్యారెట్. అండ్ ప్యూర్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 75,000-76,000లో ప్యూర్ గోల్డ్ ఉందండి. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం, పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది, పండుగలు ఇదంతా కూడా ఉంది. సో ఎలా ఉంది అంటే ఫుట్ఫాల్ అనేది ఏ విధంగా ఉంది? ఆబ్వియస్లీ ఎప్పుడన్నా ఏ పెళ్ళి ఉన్నా, ఏ అకేషన్ ఉన్నా బంగారంతో ముడిపడి ఉంటుంది. మన ఇండియన్ కల్చర్ కానీ, ట్రెడిషన్ కానీ మీకు తెలిసిందే. పుట్టినరోజు కానివ్వండి, పెళ్ళి కానివ్వండి, ఎంతో కాస్త బంగారం, ఏదైనా గిఫ్ట్ ఉన్నా, ఏదున్నా బంగారం. అదే కాకుండా పూజలో కానివ్వండి, బంగారాన్ని లక్ష్మి అని భావిస్తాం కాబట్టి వి బై గోల్డ్. దట్స్ ఇండియన్ ట్రెడిషన్. నార్మల్గా ఏంటంటే ప్రైస్ కంఫర్టబుల్గా ఉండి వెడ్డింగ్ సీజన్లో చాలా బాగుంటుంది సేల్. కానీ ఈసారి వెడ్డింగ్స్లో ప్రైస్ వాజ్ వెరీ హై. సో పీపుల్ వేర్ ఆల్సో హెసిటేటింగ్. అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవడం అలాంటివి జరిగింది. ఈ ప్రైస్ కరెక్షన్స్ వచ్చిన తర్వాత పీపుల్ మే కమ్ ఫార్వర్డ్ టు బై మోర్. అండ్ ప్రైస్ స్టేబుల్ అనేది ఉండాలి మార్కెట్లో. ప్రతిరోజు 500, 600 తగ్గుతూ వస్తుంది. సో ఆ స్టెబిలిటీ వస్తే మార్కెట్ ఇంకా చాలా బాగుంటుంది. సో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు మనం హెచ్చు తగ్గులు అనేవి చూస్తూ ఉంటాం కదా. తగ్గే అవకాశం ఉంది అంటారా, లేదంటే రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కమింగ్ అప్ టు ద నెక్స్ట్ ఒక 1 week వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ ఎటువంటి ఇబ్బంది లేకుంటే ఇంకా ప్రైస్ ఇంకా తగ్గవచ్చు. $2,500 పర్ ఔన్స్కి రావచ్చు. అంటే దాదాపు ఇంకొక $40 $50 కరెక్షన్. అంటే ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే 74,000-75,000 కుడ్ బి అ ప్యూర్ ప్రైస్. అండ్ ఇట్స్ అ గుడ్ టైం. మళ్ళీ దాని తర్వాత తప్పకుండా విత్ ఇన్ షార్ట్ టైంలో వీ కెన్ సీ ఎ పాజిటివ్ రెస్పాన్స్. అండ్ రియల్గా ద ట్రంప్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ అనేది ఉంటే January 15 తర్వాత వీ కెన్ సీ ది రోల్ ఇన్ ద యూఎస్. సో రియల్లీ గుడ్ ఉంది. అండ్ ఇన్వెస్టర్స్ ట్రస్ట్ మోర్ ఇంటూ డాలర్ అనుకుంటే ప్రైస్ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి.
సో మొన్నటి వరకు చూసాము గోల్డ్తో పాటు సిల్వర్ కూడా పరుగులు పెట్టింది, దాదాపు 1,00,000 చేరువలోకి కూడా ధర వెళ్ళింది కదా. సో ప్రజెంట్ చూస్తే వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి? సో ద వే గోల్డ్ ఎలా రన్ చేసిందో ఈవెన్ సిల్వర్ హ్యాడ్ ఎ బుల్ రన్ అండి. ద హైయెస్ట్ వాజ్ 1,02,000 రూపాయలు, ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ ఆఫ్ ఎ సిల్వర్. అగైన్ ఇట్ బౌన్స్ బ్యాక్ టు 90,000 రూపీస్ టుడే అండి. సుమారు 90,000 రూపీస్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 85,000 to 95,000 మధ్యలో సిల్వర్ ఉంటుంది అండ్ 75,000 అరౌండ్ కుడ్ బి ఎ స్టేబుల్ ప్రైస్ ఫర్ ద గోల్డ్ అండి. సో ఇప్పుడు ఈ సీజన్ని దృష్టిలో పెట్టుకొని మనం గోల్డ్ ఆర్నమెంట్స్ ఏ విధంగా తీసుకొస్తున్నాము, ఏ స్టైల్స్ ఎక్కువగా వస్తున్నాయి? యా, అండ్ డే బై డే ద ప్రైస్ పెరిగిన కొద్దీ పీపుల్ బడ్జెట్లో ఉండడానికి జ్యువెలర్స్ విల్ కమ్ అవుట్ విత్ లైట్ వెయిట్. సో మానేపల్లి ఆల్సో స్టార్టెడ్ అ వెరీ గుడ్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అండి. ఎర్లియర్ ఈ లైట్ వెయిట్ కలెక్షన్స్ అనేది కేవలం క్యాజువల్ జ్యువెలరీకి మాత్రమే పరిమితి ఉండే. ఇప్పుడు వెడ్డింగ్ జ్యువెలరీ కూడా చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకొస్తున్నాము. అంటే ఒక వడ్డానం 100 గ్రామ్స్లో, ఒక చక్కటి పెద్ద హారం 60 గ్రామ్స్లో ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా గుడ్ మూమెంట్ ఉందని చెప్పవచ్చు. బికాస్ ద ప్రైజెస్ ఆర్ గోయింగ్ హై కాబట్టి పీపుల్ ప్రిఫర్. అండ్ అదే విధంగా కాకుండా సీజనల్ కలెక్షన్స్ కూడా తీసుకొస్తాము. వెడ్డింగ్లో వీ హ్యావ్ more of traditional, antique and the fusion concept. So now we have the coming wedding season kuda we are coming up with lightweight poliki jewelry and diamond jewelry, and the diamonds kuda oka affordable price lo Manipali starting with only 1 lakh rupees to diamond necklace. For 1 lakh rupees lo beautiful diamond necklace, it's almost equivalent to small gold necklace. So people can even have the enjoy the diamonds also. In fact cheppali ante gold prices periginanka even diamonds paina kuda sale point koddi perigindi. So because diamonds are also coming at affordable budget, లైట్ వెయిట్స్లో, తక్కువ వెయిట్లో. సో పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎ మోర్ ఆఫ్ ఫ్లేవర్ ఇన్ డైమండ్స్ ఆల్సో అని చెప్పవచ్చు. సో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే వాళ్ళతో పాటు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నారు కదా. సో ఈ గోల్డ్ రేట్ హెచ్చు తగ్గులు ఇవన్నీ మనం చూసుకుంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు పెరుగుతున్నారా, తగ్గుతున్నారా, ఎలా ఉంది? యాక్చువల్లీ ప్రాక్టికల్గా చెప్పాలి అంటే లాస్ట్ 1 ఇయర్లో కాయిన్స్, గోల్డ్ కాయిన్ సేల్, రెగ్యులర్గా గోల్డ్ కాయిన్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ 1 ఇయర్లో గోల్డ్ కాయిన్ సేల్ వాస్ మోర్ గుడ్. సో ఈవెన్ మానిపల్లి ఈస్ కమ్ విత్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఆల్ బడ్జెట్స్ అండి, రైట్ ఫ్రమ్ 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రామ్, 10 గ్రామ్. పీపుల్ ఎంత కావాలన్నా వాళ్ళ బడ్జెట్ వైజ్గా దే కెన్ బై ద గోల్డ్ కాయిన్ అండ్ ఒకసారి జమ అయిన తర్వాత దే కెన్ మేక్ ఎ జ్యువెలరీ. సో ఈ ఫెసిలిటీ ఉండడంతో చాలామంది గోల్డ్ కాయిన్స్ కూడా దే కమింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. సో ప్రజెంట్ మనం చూడొచ్చు మొన్నటి వరకు మనకు పైకి వెళ్ళినటువంటి పసిడి ధరలు అయితే ప్రస్తుతం దిగొచ్చాయి. ఇటు 24 క్యారెట్ల బంగారం చూసుకున్నా, అదేవిధంగా వెండి ధరలు చూసుకున్నా కూడా కొంతవరకు తగ్గినట్లుగా కూడా మనకి బంగారం దుకాణం యజమానులు అయితే చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఇంకొంచెం తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు అనిల్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.